హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలిసెట్ 2025 సంబంధించి పాలిసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది చూడటానికి ఎలా ఉంటుంది, అలాగే ఈ యొక్క ర్యాంక్ కార్డులు అనేది ఏముంటుంది, ఎలా తెలుసుకోవాలి, ఆ యొక్క డీటెయిల్స్ అనేది అయితే కంప్లీట్గా ఈ యొక్క వీడియో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లాస్ట్ అయితే చూడండి. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ తెలంగాణ పాలిసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మీరు కలర్లో జాయిన్ అయిన వరకు అయితే మన ఛానల్ నుంచి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది చూడడానికి ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే ఈ విధంగా అయితే ఉండటం జరిగింది. ఈ యొక్క రిజల్ట్స్ అనేది అయితే ఈ యొక్క పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ద్వారా అయితే మీకు అయితే చూపించడం జరిగింది. ఈ యొక్క ర్యాంక్ కార్డ్లో యొక్క డీటెయిల్స్ అనేది ఏమి ఉంటాయి అంటే, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పాలిసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ కింద మీ యొక్క నేమ్ అయితే ఉంటుంది. మీ యొక్క నేమ్ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉన్నాయో మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఏ డేట్న జరిగిందో ఈ యొక్క డేట్ కానీ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు పాలిసెట్ ఎగ్జామ్ అనేది రాస్తారు కాబట్టి ఆ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఒక 4 సబ్జెక్ట్లో ఒక్కో సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ అనేది మీకు అనేది వచ్చినాయో ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అయితే మార్క్స్ అయితే మీకు ఎన్ని మార్క్స్ అనేది స్కోర్ అయినాయి ఇక్కడైతే టోటల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ మార్క్స్ పైన చూసుకున్నట్టయితే మీకు ఒక ర్యాంక్స్ అయితే 2 ర్యాంక్స్ అయితే కనపడుతున్నాయి. ఒకటి వచ్చేసి ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఒక ర్యాంక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఎంబైపీసీ సంబంధించి అయితే ఇంకో ర్యాంక్ అయితే ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ సైడ్ ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్ అటు సైడ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క ఎంపీసీ అయితే ర్యాంక్ అయితే యూజ్ అయితే అవ్వడం జరిగింది. ఒకవేళ వెటనరీ అండ్ అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ యొక్క ఎంబైపీసీకి అయితే ఈ యొక్క ర్యాంక్ అయితే యూజ్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క ఎంపీసీ ర్యాంక్ అనేది ఏ మార్క్స్ టోటల్ చేస్తే మీకు ఈ యొక్క ర్యాంక్ వచ్చిందంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ కలుపుకొని మీకు ఈ యొక్క ఎంపీసీ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎంబైపీసీ ర్యాంక్ అనేది ఎలా ఇస్తారంటే ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే టోటల్ మార్క్స్ అన్ని కలుపుకొని మీకు ఇక్కడ ఈ యొక్క ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క ఎంపీసీ ర్యాంక్ వాళ్ళకి ఈ యొక్క బైపీసీ అనేది మార్క్స్ అనేది యాడ్ అయితే చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎంబైపీసీ వాళ్ళకి ఈ యొక్క మ్యాథ్స్ మార్క్స్ అనేది యాడ్ అయితే చేయరు. ఎంపీసీ వాళ్ళకి ఓన్లీ ఈ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది యాడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క రిజల్ట్స్ అనేది ఒక పర్టికులర్గా మీకు ఏమి ఇవ్వరు. మీ యొక్క రిజల్ట్స్ అనేది ఈ యొక్క ర్యాంక్ కార్డ్ ద్వారా మీకైతే చూపించడం జరిగింది. ఈ యొక్క ర్యాంక్ కార్డ్లో మీ యొక్క మార్క్స్, మీ యొక్క ర్యాంక్ అయితే మీ యొక్క ర్యాంక్ అనేది ఎంత జనరేట్ అయింది కానీ ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే చూడటానికి అయితే ఈ విధంగా అయితే ఉండటం జరిగింది. ఇది వీడియో వచ్చేసి ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఈ యొక్క తెలంగాణ పాలసీ నుంచి అయితే మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ కానీ అయితే ఇలానే వస్తూ ఉంటాయి.